హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హౌస్వైఫ్ సంధ్య. సో ఈరోజు వీడియోలో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా కేక్ రెసిపీని చూపిస్తున్నాను. ఈ కేకు చాలా సింపుల్గా అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను చూపిస్తున్నాను. అందరికీ అన్ని అందుబాటులో ఉండాలంటే ఉండవు కదా, అలా లేనప్పుడు ఇలా సింపుల్గా కూడా కేక్ చేసుకొని మీ లైఫ్ పార్ట్నర్తో మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో మరి లేట్ చేయకుండా ఈ కేక్ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం పదండి. ఫస్ట్ మనం కేక్ ఉడికించుకోవడానికి గిన్నె రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే కేక్ ఉడికించుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా గిన్నెకి ఈ విధంగా బాగా పట్టించాలి. ఆయిల్ బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మైదా పిండి వేసుకొని ఈ మైదా పిండి కూడా గిన్నెకి బాగా పట్టించాలి. చూడండి, ఈ విధంగా పట్టించుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. గిన్నెకి పిండిని ఈ విధంగా పట్టించుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాము. కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి గోరెచ్చగా ఉండే అరకప్పు పాలు వేసుకోవాలి. పాలు కొంచెం వేడిగా ఉండేలాగానే చూసుకోండి. తర్వాత ఒక్క స్పూను నేను ఇక్కడ నిమ్మరసం వేసుకుంటున్నానండి. మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. ఈ నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన ఉంచుకొని తర్వాత ఇంకొక బౌల్ తీసుకోండి. ఇందులోకి పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ముప్పావు కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. అరకప్పు షుగర్ని మిక్సీ పట్టుకుంటే ముప్పావు కప్పు వస్తుంది. ఈ ముప్పావు కప్పు షుగర్ పౌడర్ కూడా వేసుకొని రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కేకులో కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఎటువంటి క్రీము వాడలేదు కాబట్టి షుగర్ పౌడర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ షుగర్ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పాలల్లో నిమ్మరసం వేసి పెట్టుకున్నాం కదా, ఆ పాలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ పాలు వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వెన్నెల ఎసెన్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ వేసుకోండి, లేకపోతే 2 యాలకులు మనం దంచుకొని వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే విస్కర్తో కలిపేస్తున్నాను. ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. నేను అన్నీ కూడా ఇదే కప్తోనే చూపిస్తున్నానండి. నేను 1 కప్పు మైదా పిండికి సరిపడా ఇక్కడ నేను మీకు అన్నీ కూడా చూపిస్తున్నాను. మీరు ఏ కప్తో అయితే తీసుకుంటారో ఆ కప్తో ఈ విధంగా మీరు కొలత తీసుకుంటే మీకు కూడా కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మైదా పిండి కూడా మీరు జల్లించి తీసుకోండి. ఇక్కడ నేనైతే ముందుగానే జల్లించుకున్నాను. జల్లించుకున్న మైదా పిండి 1 కప్పు ఇందులో వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ లేకపోతే గనక 1 స్పూన్ వీనో పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పావు టీ స్పూన్ వంట సోడా, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ మనకు కొంచెం తిక్కుగా ఉంది కదా, ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో సగం ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం కలుపుకున్న బ్యాటరు 2 భాగాలుగా చేసుకోవాలి. ఈ విధంగా పిండిని బౌల్లోకి తీసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మైదా పిండి పట్టించిన గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి వైట్ బ్యాటర్ని ఒక గరిటె తీసుకొని ఈ విధంగా మధ్యలో వేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో వేసుకొని కొంచెం అలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫుడ్ కలర్ కలుపుకున్నాం కదా, ఆ బ్యాటర్ని కూడా తీసుకొని మధ్యలో ఒక గరిటె వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం అలా ట్యాప్ చేసుకోండి. తర్వాత మళ్ళీ కూడా వైట్ బ్యాటర్ వేసుకోవాలి. ఈ వైట్ బ్యాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఫుడ్ కలర్ కలిపిన బ్యాటర్ వేసుకోవాలి. ఈ విధంగా అది ఒక గరిటె ఇది ఒక గరిటె వేసుకుంటూ కొంచెం అలా స్ప్రెడ్ చేసుకుంటూ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం అలా ట్యాప్ చేసుకోండి. ఎక్కడన్నా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ నేను కేక్ కొంచెం డీజిల్ లాగా ఉంటే బాగుంటుంది అనేసి ఈ విధంగా చేస్తున్నానండి.
ఇది మన ఇష్టం అన్నమాట. మనకి ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే చేసుకోకనైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన ఉంచుకొని స్టవ్ మీద మందపాటి గిన్నె ఒకటి పెట్టుకోండి. ఈ గిన్నెలోకి ఒక స్టాండ్ కూడా పెట్టుకోవాలి. మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి, స్టాండ్ లేకపోతే కనుక చిన్న బౌల్ ఒకటి బాలించుకున్నా సరిపోతుంది. ఈ స్టాండ్ పెట్టుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ప్రీహీట్ అయిన గిన్నెలోకి కేక్ గిన్నెను పెట్టేసుకుందాము. ఈ విధంగా గిన్నెను పెట్టుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10-15 నిమిషాల పాటు ఉంచుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నాకైతే 30-35 నిమిషాల పాటు టైం పట్టిందండి. మనం ఫ్లేమ్ పెట్టుకునే దాన్ని బట్టి ఈ కేక్ ఉడుకుతుంది. చూడండి, 35 నిమిషాల తర్వాత కేక్ ఉడికింది. ఈ కేక్ ఉడికిందా లేదని తెలుసుకోవాలంటే నైఫ్తో కొంచెం ఇలా గుచ్చి చూసామనుకోండి, నైఫ్ క్లీన్గా వస్తే కేక్ కరెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు ఈ కేక్ గిన్నెని పక్కకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోండి. చూడండి, కేక్ అయితే బాగా చల్లారింది కదా. కేక్ ఈ విధంగా చల్లారిన తర్వాత నైఫ్తో కొంచెం ఈ విధంగా అంచులు కదిలించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ బాలించుకొని రివర్స్ తిప్పుకుంటే కేక్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. నాకైతే కొంచెం ఎక్కువే బేక్ అయింది అనుకుంటున్నానండి. ఒక 5 నిమిషాల ముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా కరెక్ట్గా ఉండేది. మనం ఫ్లేమ్ పెట్టుకునే దాన్ని బట్టి ఈ కేక్ ఉడుకుతుంది. సో అందువలన మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఈ కేక్ను ఉడికించుకోవాలి. నేను 5 నిమిషాల ముందే స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, కేక్ అయితే చాలా బాగా వచ్చింది కదా, చాలా సాఫ్ట్గా కూడా వచ్చిందండి. మనకి ఇంట్లో ఏమీ అందుబాటులో లేనప్పుడు ఇలా కొన్ని ఐటమ్స్తో ఉన్నా కూడా ఇలా ఈజీగా కేక్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇప్పుడు వచ్చే వ్యాలంటైన్స్ డేకి మీ ఇంట్లోనే ఇలా ఈజీగా కేక్ చేసి మీ లైఫ్ పార్ట్నర్కి టేస్ట్ చూపియండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ కేక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కేక్ని మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ హౌస్ వైఫ్ సంధ్య. బాయ్ బాయ్.